ఇన్ని రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి. ఈరోజు కాంగ్రెస్ పార్టీకే పూర్తి స్థాయిలో హ్యాండ్ ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీలోనే కొందరు మంత్రులతోటి 20 మంది ఎమ్మెల్యేలు కలిసి జంప్ అయ్యే పరిస్థితి అయితే ఉంది. ఒక సినిమాలో డైలాగ్ ఉంటది కదా! "ఏముంది మా ఈడ ఫీల్" అన్నట్టుగా ఆ విధంగా కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటాంది. మరొకసారి చూసుకుందాం. రేవంత్ సర్కార్‌కి మంత్రి పోటు. పక్కా చూపులు చూస్తున్న ఓ మంత్రి 20 మంది ఎమ్మెల్యేలతో పార్టీ మారే ప్రయత్నం. దక్షిణ తెలంగాణ మంత్రి అని ప్రచారం. ఇతర పార్టీలతో మంత్రి సంప్రదింపులు. కొందరు ఎమ్మెల్యేలు 6గురు మంత్రులు తమతో టచ్లో ఉన్నారని ఏలేటి. పోయేటోళ్ళని ప్లస్ భర్తీ కోసమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు రేవంత్ గాలం. జంపింగ్ జంపాంగ్లతో ఆసక్తికరంగా తెలంగాణ రాజకీయం. ఆహాహా! ఈ ముచ్చట ఉంటే సినిమా డైలాగ్ విన్నాం కదా! అరే మామ ఏం ఫీల్ ఉందిరా ఈడ అన్నట్టుగా. అదేవిధంగా ఇక్కడ ముచ్చట వినండి. 20 మంది ఎమ్మెల్యేలతో పార్టీ మారే ప్రయత్నం. దీని మించిన సంబరం ఉంటుందా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి? మెయిన్గా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి చెప్పుకోవచ్చు. ఇన్ని రోజులుగా రేవంత్ రెడ్డి, దానం నాగేందర్ రెడ్డిని, అది మిగతా వాళ్ళ మంత్రులని, ఎమ్మెల్యేని అదేవిధంగా గాలాలు వేసి మరి తీసుకున్నాడు రేవంత్ రెడ్డి. మరి ఇదే రోజు పార్టీ మారేందుకు హస్తం గుటిలో ఉన్న ప్రధాన ఏదైతే మంత్రులే కానీ లేకుంటే వాళ్ళ కింద ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఈరోజు వేరే పార్టీ మారడానికైతే పక్క చూపులు చూస్తున్న ప్రయత్నాలు అయితే జరుగుతుంది. ఇంకొన్ని రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఉండే పరిస్థితే లేదు. ఏదైతే ప్రతిపక్షంలో మాట వినబడుతుందో కొన్ని నెలలకి కాంగ్రెస్ పార్టీ ఉంటుందో ఊడిపోతుందో అన్నట్టుగా చేస్తున్నారు వీళ్ళు. మీరు చూస్తూనే ఉండండి. ఇది ఊడిపోతుందని ఏ విధంగా చెప్పారో ఈరోజు అదే జరగబోతుంది. అదే జరగబోతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని పట్టించుకుని మన రేవంత్ రెడ్డి ఆర్బీఐ నుంచి వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ప్రజలపైన ఎక్స్పెండిచర్ చేయకుండా ఓన్లీ బీఆర్ఎస్ పార్టీని కొనడానికి మాత్రమే పకడ్బందీ ప్లాన్లు వేసుకొని బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను, ఎంపీలను, అదేవిధంగా మాజీ మంత్రులను గుంజుకొని వారి పార్టీలో చేర్చుకొని ఈరోజు ప్రతిపక్షం లేకుండా చేద్దామనే ఒక నినాదంతో ఆయనకే తిరిగి వెన్నుపోటు పడ్డట్టు, ఆయన తవ్వుకున్న గోతిలో ఆయన పడ్డట్టుగా ఈరోజు ఆయన మంత్రిపక్షమే ఈరోజు పక్క పార్టీ వైపు చూడే మొదలు పెడుతుంది. అంతేనే కాదా, ఎవరు పెట్టినా పాపానికి వాళ్ళే బలవలసింది. ఇక్కడ రేవంత్ సర్కార్కి మంత్రి పోటు. పక్క చూపులు చూస్తున్న ఓ మంత్రి. వెళ్ళిపోండి, ఏం కాదు, అంతా మీరు ప్రజలు పట్టించుకునేది లేదు, ఏం చేసేది లేదు. 20 మంది ఎమ్మెల్యేలతో పార్టీ మారే ప్రయత్నం బ్రహ్మాండం. మా తెలంగాణ ప్రజలు పొద్దున లేచి కొబ్బరికాయలు కొట్టడే మొదలు పెడతారు మీరు అట్లా పోతే. దక్షిణ తెలంగాణ మంత్రి అని ప్రచారం. ఇతర పార్టీలతో మంత్రి సంప్రదింపులు. కొందరు ఎమ్మెల్యేలు, 6గురు మంత్రులు తమతో టచ్లో ఉన్నారన్న ఏలేటి. ఇంకేంది ఉష్పాలిగా. పోయేటోళ్ళ ప్లస్ భర్తీ కోసమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు రేవంత్ గాలం. ఇక వాళ్ళు పోతారని ఆల్రెడీ రేవంత్ రెడ్డికి తెలుసు కాబట్టే ఇక బీఆర్ఎస్ నుంచి కొందరు ఎమ్మెల్యేలు ఏరుతున్నారు మరి రేవంత్ రెడ్డి. కన్ఫ్యూజన్ లో మిగతా హస్తం ఎమ్మెల్యేలు. జంపింగ్ జంపాంగ్లతో ఆసక్తికరంగా తెలంగాణ రాజకీయాలు. మామూలు రాజకీయాలు కాదు. న్యూస్ చదువుతాంటే నాకే మజా అనిపిస్తుంది. అసలు మామూలు మజా కాదు. ఎందుకు మజా అనిపిస్తుంది అంటే నా రాష్ట్ర ప్రజలు ఎంత తల్లడిల్లిపోతారు ఈరోజు. ఏ విధంగా అయితే నీళ్ళ కోసం తల్లడిల్లిపోతారో ఆ ప్రజల్ని పట్టించుకొని కాంగ్రెస్ పార్టీ కూలిపోతే మంచిదే. ఎందుకంటే ప్రజల్ని పట్టించుకొని ప్రభుత్వాలు ఎక్కడ నిలవలేదు పూర్తి స్థాయిలో. ఏ చరిత్ర తిప్పుకున్నా కూడా అదే విధంగా ఇక్కడ జరుగుతూ ఉంది. రాష్ట్ర రాజకీయాలు మంచి వేడి మీద ఉన్నాయి. ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారంటూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంలోనే పార్టీలు చెప్పుకుంటున్నాయి. గేట్లు తెరిచామని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పారు. అయితే గేట్లు తెరిస్తే లోపలికి రావడమే కాదు బయటికి వెళ్ళడం కూడా ఉంటుందనే లాజిక్ ని ఆయన మర్చిపోయారనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది. గేట్లు ఎత్తినప్పుడు చిన్న చిన్న చేపలు పోతే పర్వాలేదు, కానీ భారీ తిమింగలాలు మరికొన్ని భారీ చేపలు వెంటేసుకొని వెళ్లేందుకు గేటు దగ్గర వేచి చూస్తున్నాయనే ప్రచారం జోరుగా నడుస్తుంది. అయితే పోయే తిమింగలాలు అంతుపట్టక పార్టీ పెద్దలు తలుచుకుంటున్నారట. ఇక ఈ ముచ్చట చూసుకుంటే ఆయన గెలుచుతోటే ప్రజల్ని పట్టించుకుంటా నేను మొత్తం చేసేస్తా, నా లెక్క ఎవరు చేయరు, ఒక మంత్రులని నాకు ఒక 100 రోజులు టైం ఇవ్వండి, నేను మొత్తం పడగొట్టేస్తా, లేపేస్తా, తీసేస్తా, వేసేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలను ఎట్లా మన బుర్కా షాపులకు ఎట్లా గాల వేస్తామో ఆ విధంగా గాలనేసి ఒక్కొక్కరిని సలగ గుంజిండు. మరి డబ్బులు సరిపోతలేవని ఆర్బీఐ నుంచి వేల కోట్ల రూపాయలు గోనె సంచులు మోసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీకి ధారపోసి ఆ డబ్బులతోటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ అనే ప్రతిపక్షం లేకుండా చేద్దామనే ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీని నాశనం చేద్దామని రేవంత్ రెడ్డి పన్నాగం మరినప్పటికీ ఈరోజు ఆయన పార్టీ పూర్తిస్థాయిలో కూలిపోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఏదైతే ఆయన వేసిన పన్నాగానికి ఆయన గోతుల పడ్డట్టు అయిపోయింది. ఆయన అంటారు కదా, గేట్లు తెరిచినా అందరు రావచ్చు అంటే మీ దాంట్లో ఉన్న నాయకులు కూడా వెళ్ళే పరిస్థితి ఈరోజు అయితే. మరి ఆ దక్షిణ మంత్రి ఎవరున్నారో, ఆ దక్షిణ తెలంగాణ మంత్రి ఎవరున్నారో మనందరికీ తెలిసిందే.
ఆయన ఇక వెళ్ళేటప్పుడు ఆ విషయాన్ని మరింత జోరుగా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇక రాష్ట్ర రాజకీయాలు ఈ విధంగా వేడెక్కుతున్నాయి, ఈ విధంగా చర్చలు జరుగుతున్నాయి, ఈ విధంగా ఏం ఫీల్ ఉంది మామ ఈడ అన్నట్టుగా జరుగుతూనే ఉన్నాయి.